బైకులు, కార్లు, బస్సుల్లో మార్గం మధ్యలో పెట్రోల్, డీజిల్ అయిపోతే ఏమవుతుంది అని అడిగితే దగ్గరలోని పెట్రోల్ బంకుల్లో ఆయిల్ కొట్టిస్తారు అని టక్కున సమాధానం చెప్తాం. మరి విమానాలు గాల్లో ఉండగా ఇంధనం అయిపోతే ఏం చేస్తారు అని అడిగితే చాలా మంది సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ తప్ప వేరే అవకాశం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఓ విమానం గాల్లో మెరుపు వేగంతో దూసుకెళ్తుంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే ఎవరు ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఉన్నట్టుండి విమానంలో ఇంధనం ఖాళీ అవుతుంది. దీంతో ఇక ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారని అంతా అనుకున్నారు. కొందరు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే వీళ్ళందరి అంచనాలను తలకిందులు చేస్తూ విమానం గాల్లో ఉండగానే ఆ సమస్యకు పరిష్కారం కనుక్కున్నారు. జెట్ ట్యాంకర్ల సాయంతో గాల్లో ఉండగానే విమానానికి ఇంధనం నింపారు. ఇందుకోసం ముందుగా విమానం నుంచి ఓ పెద్ద ఫ్లెక్సిబుల్ గొట్టం బయటకు వచ్చింది. చివరకు చూస్తుండగానే దాని వెనక్కి వెళ్తున్న జెట్ ట్యాంకర్ నుంచి బయటకు వచ్చిన పైప్కు ఫ్లెక్సిబుల్ గొట్టాన్ని అనుసంధానం చేశారు. ఇలా ఎంతో ఈజీగా ఆ విమానానికి ఇంధనాన్ని నింపేశారు. 12 సెకండ్ల నిడివిగల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వావ్, ఈ టెక్నాలజీ ఎంతో అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.